తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంట్ ఆ ముగ్గురి బంధం ఇది. స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టురట్టు ఒప్పందం. స్వచ్ఛ బయో గ్రీన్తోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఇదే. అగ్రిమెంట్ సమయంలో వాటాదారుగా హర్ష పసునూరి కూడా అమెరికాలోనే ఉన్నాడు. విమర్శలు వస్తాయనే అసంపూర్ణంగా కంపెనీ పేరు ప్రకటించిన సీఈఓ అదే గ్రీన్ బయో గ్రీన్ అని పెట్టలే, ఓన్లీ బయో అని పెట్టారు. స్వచ్ఛ బయో అని మాత్రమే కంపెనీ ఉంటుందని చెప్పి ఇన్కంప్లీట్ పేరు పెట్టారు అన్నమాట. సుగనిత్ బయో ముందే డీల్ బయోతో ముందే డీల్ కుదుర్చుకున్న స్వచ్ఛ బయో గ్రీన్ సంస్థ. ఏం డ్రామాలు నాయన మీవి అసలు. మీరు నటులు మామూలు నటులు గారు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఏ పని చేస్తోళ్ళకి ఆ పని ఏ విధంగా చేయాలనేది అలవాటు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా, బ్రోకర్ దందా, సెటిల్మెంట్ల వ్యవహారం చాలా అద్భుతంగా చేస్తాడు. సో కాబట్టి పాలనలో కానీ ముఖ్యమంత్రిగా కూడా గట్లాంటి సెటిల్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అరే నువ్వు పోయి ఆడ కంపెనీ పెట్టు 15 రోజుల ముందు, నేను ఆడికి వస్తా, వచ్చి మనం మళ్ళీ ఎంఓయూ చేసుకుందాం. ఈడ మనోడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డి సంపాదించిన సంచులు ఉన్నాయి, చాలా రూపాయలు ఉన్నాయి, ఆ రూపాయలు మనం తీసుకొచ్చి ఇక్కడ పెడదు అని చెప్పినట్టున్నాడు. సేమ్ ఇదే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎజ్జులను గుడ్జులను చేసి అంత ఆగమాగం చేస్తూ ఉన్నారు. బాబు బాటలో రేవంత్ మళ్ళీ తెరపైకి. ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అధికారులతో సీఎం చర్చలు, దాంతో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారట. చేయరి ఈ వరల్డ్ బ్యాంకును తీసుకొచ్చి మళ్ళా తెలంగాణలో మన నెత్తి మీద పెడతా ఉన్నారన్నమాట. వరల్డ్ బ్యాంకును తీసుకొచ్చి గతంలో వరల్డ్ బ్యాంక్ జీతగాడని చంద్రబాబు అంటుండే, ఇప్పుడు ఆ జీతగాని కొలువును రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. ఈ వరల్డ్ బ్యాంకు వల్లనే మొత్తం ప్రపంచం మన తెలంగాణ అంతా సర్వనాశనం అయిపోయింది. ఈ చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఆ కంపెనీలు మూతపడడానికి కారణం కూడా ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ప్రపంచ బ్యాంకు. ఇలా మళ్ళీ అలా తీసుకొస్తారంటే మన రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నారో నేను తెలంగాణ నువ్వు నాకు అర్థం కాదు. రాను ఆగం